For any advertisements, contact us 9885272720. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనము మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, చాలా కష్టపడి చదువుకున్నారు కానీ ఏది కలిసి రావడం లేదు. అంటే మీకు స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి, కాలేజీలో మంచి మార్కులు వచ్చాయి, బీటెక్లో మీరు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు, కానీ మీకు జాబ్ దొరకడం లేదు. ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకడం లేదు. చదువు అయిపోయి 5 సంవత్సరాలు, కొంతమందికి 10 సంవత్సరాలు కూడా గడిచింది, కానీ జాబ్ లేదు. ఎందుకు? ఏ పని చేయలేకపోతున్నారు. కొంతమంది చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో నెలకి ₹1,00,000 సంపాదిస్తారు, కానీ అదే ఇక్కడ పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకొని చిన్న చిన్న జాబ్స్ కూడా దొరకవు. ఎందుకు అంటే, ఎక్కడ చదువుకున్నాము అని కాదు, ఏం నేర్చుకున్నాము, ఎలా చదువుకున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే సింపుల్గా చెప్తాను, మార్కులు వస్తే కాదు, మనిషికి కామన్ సెన్స్, విజ్ఞత ఉండాలి. అంటే మన మామూలు వైదిక భాషలో గురుబలం ఉండాలి. గురుబలం అంటే ఏంటి? అందరూ అడుగుతారు, వాట్ ఈజ్ గురుబలం? గురుబలం ఉంటే బాగా కలిసి వస్తుంది, బలం ఉంటే పదవులు వస్తాయి. గురువుని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళకి అవకాశాలు రావు. నువ్వు గోల్డ్ మెడల్ అయినా రావచ్చు, నీకు జాబ్ కూడా రావచ్చు. వచ్చిన మూడో నెలలో నీ జాబ్ ఊడిపోతుంది. కొంతమందికి అయితే అసలు జాబే రాదు, గురుబలం లేకపోవడం వలన. అసలు గురుబలం అంటే ఏంటి? దాంట్లో గురువు అనే శబ్దం ఉంది. గురువు అంటే మనకు ఏదో ఒకటి బోధించే వాళ్ళు మన గురువులు అవుతారు. నీకు డ్రైవింగ్ నేర్పించేవాడు నీకు గురువు అవుతారు. నీకు స్కూల్లో పాఠాలు చెప్పే టీచరు నీకు గురువు అవుతాడు. నువ్వు మీ బిల్డింగ్ లోపలికి వస్తున్నావు, ఆ గేటు తీస్తున్నాడు చూడు వాచ్మెన్, నీకు గురువు అవుతాడు. నీకు సహాయం చేశాడు, నీకు ఒక దారి ఇచ్చాడు, అదే గురువు. సో మనము ఏంటంటే, రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎవరి పట్ల అయినా మనకు ఎవరు సహాయం చేసినా జీవితంలో ఎంతో కొద్దిగా మినిమం కట్టసి ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని దూషిస్తారు, ప్రతి ఒక్కరిని తిడతాడు. శుభం పలకరా పెళ్ళి కొడక అంటే ఆడు దరిద్రం తప్ప ఏది మాట్లాడడం లేదు. మాట చాలా ఇంపార్టెంట్. మనిషి గొప్పోడు కాదు, వాడికి వచ్చే అవకాశం గొప్పది. గుర్తుపెట్టుకోండి, చిరంజీవి, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ కాదు గొప్పలు, వాళ్ళకు వచ్చిన అవకాశం గొప్పది. చిరంజీవి లాగా, రాజేంద్ర ప్రసాద్ లాగా, రేవంత్ రెడ్డి లాగా చాలామంది ఉన్నారు, టాలెంట్ ఉన్నారు. కానీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి గురుబలం ఉంది. ప్రతి మనిషిని గౌరవిస్తారు రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు. మనం ప్రతి మనిషిని దూసుకుంటూ పోతే, ప్రతి మనిషిని తిట్టుకుంటూ పోతే దరిద్రమే మిగులుతుంది మన జాతకంలో, మన జీవితంలో కూడా. కాబట్టి ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు, ఆడు యాచకుడు కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక నర్స్ కావచ్చు. డాక్టర్, నర్స్తో మంచి ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. డాక్టర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు, నర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వరు. గురువు పాడిపోతుంది. డాక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తున్నాడు, నర్స్ చేసే పని నర్స్ చేస్తున్నారు. ప్రతి ప్రొఫెషన్కి, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి. పెట్రోల్ బంక్ ఓనర్కి కాదు, పెట్రోల్ బంక్లో పనిచేసే ఆ అబ్బాయి ఎవరైతే ఉంటాడో, పెట్రోల్ పోసేవాడు, వాడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. 1 నిమిషం పడుతుంది జీవితం మార్చడానికి వాడికి, గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బు లేని వాళ్ళతో మాట్లాడరు, పట్టించుకోరు, రెస్పెక్ట్ ఇవ్వరు. ఇలా చేస్తేనే గురు బలం అనేది పాడైపోతుంది. అందరితో ఎవరికైతే రిలేషన్స్ బాగుంటాయో వాళ్ళ గురు బలం బాగుంటుంది, వాళ్ళకే అవకాశాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు చిరంజీవి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒకప్పుడు నథింగ్, చాలా స్మాల్ స్కేల్, చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ వచ్చారు. మనం ఏమనుకుంటారంటే కష్టపడి వచ్చారు అనుకుంటారు. కష్టాలు అందరూ పడతారండి, కానీ అవకాశాలు వస్తేనే కదా ముందుకెళ్ళేది. అవకాశాలు రావాలంటే గురుబలం ఉండాలి.
నువ్వు ఎవడైనా కావచ్చు, ఒక కెమెరామ్యాన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక స్పాట్ బాయ్ కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఏ మనిషి అయినా కావచ్చు. గౌరవం, కాంటాక్ట్స్, అలా సర్కిల్, అలా మన మాటలో పాజిటివ్నెస్ ఉంది, మన మాటలో మంచి ఉంటే ఆటోమేటిక్ దేవుడు మంచి మంచి అవకాశాలు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్వేస్ బీ పాజిటివ్. ఇంకోటి, వేరే వాళ్ళ తప్పులు మనం ఇలా చూపించేసి అందరికీ వీడి తప్పు చేశాడు, వాడి తప్పు చేశాడు అని చెప్పకూడదు. ముందు మనలో చూసుకోవాలి. సో అంటే సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్గా ఉండాలి, ఏది నెగిటివ్ వైపు వెళ్ళకూడదు. ఇలా పాజిటివ్గా ఉంటే గురుబలం పెరుగుతుంది. గురువు బలం పెరిగితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. మన శత్రువు కూడా మారాలి అని కోరుకోవాలి, కానీ శత్రువు నాశనం అయిపోవాలి అని ఎప్పుడు కోరుకోకూడదు. అందరూ బాగుండాలి, అందులో మన శత్రువు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జాతక శాస్త్రంలో గురుగ్రహం. గుర్తుపెట్టుకోండి. 400 సంవత్సరాల కిందట భూమి మీదకి ఒక ఆస్టరాయిడ్, ఒక పెద్ద రాయి వచ్చి ఇంకా పడబోతుంది. ఇంకా మనందరం చనిపోవాలి యాక్చువల్గా. కానీ గురుగ్రహము దానికున్న గురుత్వాకర్షణ శక్తితో, అంత దానికున్న గ్రావిటీతో రాయిని తన వైపు లాగేసుకుంది. మన భూమి మీదకి వచ్చేస్తుంది ఆ రాయి, కానీ గురుగ్రహం లాగేసింది ఆ రాయిని. సో మనిషిని కూడా కాపాడింది, భూమాతని కాపాడింది గురుగ్రహం. భూమి మీద ఎవరినైనా ప్రతి మనిషిని కాపాడేది గురువు బలం, భూమిని కాపాడేది గురుగ్రహం. చివరికి గురుబలం, గురుగ్రహం రెస్పెక్టివ్ అంటున్నా, పాజిటివ్గా ఉండమంటున్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది ఉంటారండి, మాకు అస్సలు రాదు, మేము పాజిటివ్గా మాట్లాడలేము, మేము నెగిటివ్ని బాగా నమ్ముతాము, నెగిటివ్ చాలా పవర్ఫుల్ అంటారు, కానీ మాకు పాజిటివ్గా మారాలి అని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే గానుగాపురం దత్తాత్రేయ స్వామి ఆ టెంపుల్కి వెళ్తే ఒక 1% పాజిటివ్గా మారుతారు. మీరు 99% ఇంకా నెగిటివే ఉంటుంది. స్లోగా మారుతారు. చాలామందికి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ అవకాశం రాక బాధపడుతూ ఉంటారు, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు మెల్లిమెల్లిగా అవకాశాలు రావాలి. 10 సంవత్సరాలు జాబ్ లేదు పర్లేదు, కానీ నువ్వు 10 సంవత్సరాలు కష్టపడ్డావు కదా, దానికి ఒకటేసారి ఫలితం వస్తుంది, నీకు ఒకటేసారి పెద్ద అవకాశం వస్తుంది. ఇప్పుడు అవకాశం కూడా నువ్వు ఎంత కష్టపడ్డావు దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏమీ లేదు, గానుగాపురం మెల్లిగా పాజిటివ్ ట్రాక్లోకి ఎక్కుతావు. స్లోగా పాజిటివ్ పెరిగే కొద్ది నీకు ఒకటేసారి పెద్ద అవకాశం వస్తుంది. 10,000 దగ్గర నీకు 2 లక్షల జాబ్ వస్తుంది. ఒక వ్యాపారమే పెట్టేస్తావేమో. మనం చూస్తూ ఉంటాం, చాలామంది సడన్గా రైజ్ అవుతారు. అదే విపరీతంగా కష్టపడతారు, అవకాశం రాదు, వెయిట్ చేస్తూ ఉంటారు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఒక్కసారి కొడతారు 6. మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం, వాడికి చదువు కూడా ఉండదు, చాలామందికి చూస్తూ ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరైనా కావచ్చు, చదువు ఉన్నాడు, చదువు లేనోడు, జ్ఞానం ఉన్నాడు, జ్ఞానం లేనోడు, అసలు ఏమీ తెలియనోడు, పాజిటివ్గా మాట్లాడాలి. ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని వేధించకూడదు. మంచి అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మంచి అనేది ప్రతి చోట నీ గురించి మాట్లాడాలి. వీడు మంచోడు, వాడు మంచోడు అంటే, ఇప్పుడు అమీర్పేటలో వెళ్తే నువ్వు మంచోడివి, ఎస్ఆర్ నగర్లో మంచోడివి, కాకినాడలో మంచోడివి, గుజరాత్లో మంచోడు, ప్రతి చోట వీడు మంచోడు అని నీకు బిరుదు వచ్చిందనుకో, అంటే నీ గురుబలం బాగా పెరిగింది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మనము సొసైటీలో మంచోడుగా పేరు తెచ్చుకోవాలి. అంటే దొంగ పేరు కాదు, నీతిగా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎస్పెషల్గా ఎవరైతే స్ట్రగ్లింగ్లో ఉన్నారో, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, డాక్టర్ ఫీల్డ్, మెడిసిన్ ఫీల్డ్, ఇంజనీరింగ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, ఫుడ్ బిజినెస్, బట్టల వ్యాపారం, ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా మీరు బాగా స్ట్రగ్లింగ్ ఉన్నారు, కలిసి రావడం లేదు, అంతా మైనస్లోనే ఉన్నారు అంటే గానుగాపురం వెళ్ళండి. ఫస్ట్ కొన్ని రోజులు మౌనం పాటించండి, మాట్లాడడం మానేయండి. తర్వాత మెల్లిగా పాజిటివ్ మాట్లాడడం మొదలెట్టండి. స్లోగా చేంజ్ అనేది వస్తుంది. తర్వాత చూడండి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది. మీరు ఎప్పుడైనా చిరంజీవి గారు నెగిటివ్ మాట్లాడడం చూసారా? చిరంజీవి గారితో ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా ఆయన పాజిటివే మాట్లాడతారు. అందుకని గురుబలం అంత బాగుంది. సో ప్రతి మనిషి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి గురువారం రోజు వెళ్ళాలి. హైదరాబాద్లో అయితే, బయట ఎక్కడైనా
ఇంకా మీకు అసలు బాగా నెగిటివ్, బాగా స్ట్రగ్లింగ్లో ఉన్నారంటే గానుగాపురం వెళ్ళి రావాలి ప్రతి మనిషి. ఏదైనా బాగా పెద్ద ఒక పని ఉంది, ఒక మామూలు మనిషికి చెప్తున్నాను నేను, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీకు పెద్ద జాబ్ ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే పెద్ద ఆపరేషన్ ఉంది, సంథింగ్, గానుగాపురం వెళ్ళి రండి ఒకసారి. తర్వాత మీ పని మొదలుపెట్టండి. మహేష్ బాబు గారు సినిమా ముందు తిరుపతి వెళ్తారు, సినిమా అయిన తర్వాత తిరుపతి వెళ్తారు. ఎందుకు? ఆయనకు తెలుసు. సో ఫస్ట్ అయితే మీరు ఒక నార్మల్ స్టేజ్లో ఉన్నారంటే గానుగాపురం మాత్రం కంపల్సరీ వెళ్ళి రావాలి. లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళిరండి. సో దీని మించింది ఏది లేదండి. జాతక శాస్త్రంలో, మన జీవితంలో, మన ప్రపంచంలో పాజిటివ్, మంచితనం, మంచిగా మాట్లాడాలి, ఎవరిని అగౌరవపరచకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచివాడికి సక్సెస్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వాడు ఏం చేయనక్కర్లే, వాడు వ్యాపారాలు నడుస్తూ ఉంటే వాడు హాయిగా తిరుగుతూ ఉంటాడు. గురుబలం లేదనుకోండి, వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కింద మీద అయిపోతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, చిన్న జీతం వస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హ్యాపీగా ఎవడైతే ఉంటున్నాడో, జీతం ఎవరికైతే సరిపడుతుందో వాడు ఎప్పుడైనా చాలా సింపుల్, వాడు చాలా పాజిటివ్ మనిషి, వాడు గురుబలం ఉన్నట్టు. ఇవి సంకేతాలు. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఏదో రూపంగా. మీరు పాజిటివ్ ఉంటే ముందు తక్కువ రావచ్చు, ఇవాళ 30,000, రేపు 60,000, 1,00,000, 2,00,000, 10 లక్షలు, కోట్లు కూడా వస్తాయి. బీ పాజిటివ్గా ఉంటే హ్యాపీగా ఉంటారు. సో ఇదండి గురుబలము, గురుగ్రహము, గానుగాపురం గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.